నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు, వంశం పారంపర్య వైద్యుని. ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నటువంటి సమస్య మూర్ఛ. దీన్నే పిడ్స్ అని అంటాం. దీన్నే వాయు రోగం అని కూడా అంటారు. ఇది చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు కూడా చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. సంవత్సరాల తరబడి మాత్రలు వాడి 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 విసిగి చెందిపోయి ఉంటారు. కొంతమంది ఈ మాత్రలు వాడేదనం వల్ల లావెక్కిపోతూ ఉంటారు, కొంతమంది సన్నగిలుతూ ఉంటారు. ఏదైనా ఒక వివాహం లేకుండా, పాపము మంచి ఏజ్ కూడా వస్తూ ఉంటుంది, వివాహం లేకుండా కొంతమంది ఎక్కడవుతే అక్కడ పడి గాయాలు చేసుకొని ముఖంలో దెబ్బలు తగులుకొని ఇటువంటి వాళ్ళు కూడా నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. వారి వెంట ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు ఇద్దరు కాసుకొని ఉంటారు. ఎక్కడా పోయే పని లేదు. వాళ్ళకి చాలా విసిగి చెందిపోతూ ఉంటారు. అయ్యా, నా బిడ్డకి ఇలా ఉంది, ఏ సమయంలో పడిపోతారో తెలియదు, ఎక్కడ పోవడానికి లేదు, రావడానికి లేదు, అనేక రకాల ఇబ్బందులతో ఉండాను అనుకునే వాళ్ళకు మా పూర్వీకుల నుంచి మాకు అద్భుతమైనటువంటి ఒక కానుక అనేది ఉంది. ఈ యొక్క ఆకు చూడండి. ఈ యొక్క ఆకు మేము పౌర్ణానికి అదేవిధంగా అమావాస్యకి కూడా ఈ మందు వేయడం జరుగుతుంది. దీంతోపాటు పిడిస్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది పగులు కూడా 5-6 మాటలు రావడం, కొంతమందికి అమావాస్య దగ్గర పౌర్ణమి దగ్గర రావడం, కొంతమందికి ఈ లైట్ వెలుతురు పడితే రావడం, కొంతమందికి చీకట్లో ఉన్నప్పుడు రావడం, అనేక రకాలుగా ఒక విధంగా అనేది ఉండదండి. రకరకాలుగా కూడా ఈ పిడిస్ రావడానికి కారణం. కొంతమంది డాక్టర్లు చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో తల్లో క్లాట్ అయ్యింది, దానివల్ల ఈ సమస్య వస్తుంది, ఈ మాత్రలు వాడుకోండి అనేది కూడా చెప్తూ ఉంటారు. మన దగ్గర కేవలం 3 నెలలు ఇది ఖచ్చితంగా వాడినట్లయితే శాశ్వతంగా కూడా ఈ పిడిసు, ఈ మూర్ఛ వ్యాధి నుంచి ముక్తి పొందవచ్చు. అయితే ఈ యొక్క సమస్య ఉండేవాళ్ళు వారి వారి శరీర తంత్రం అనుగుణంగా పథ్యం ఆచరించవలసి ఉంటుంది. ఈ వాయు వస్తువులకు సంబంధించిన ప్రతిది కూడా ఏది కూడా తినకూడదు. పనసకాయ, ఈసుళ్ళు, మనకు మస్రూమ్ అంటే పుట్టగోగులు, బండ మీద నీళ్ళు, గనిసిగడ్డలు, ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. వారి శరీర తత్వం అంటే పరీక్షించిన తర్వాత, నాడి పరీక్ష చేసిన తర్వాత కొంతమందికి పసురు పోయడం జరుగుతుంది, కొంతమందికి చూర్ణాలు కూడా ఇచ్చి పంపిస్తాము, కొంతమందికి మూసి చూసుకోవడం అంటే వాసన చూడడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆచరిస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా 100% ఈ సమస్య నుంచి పరిపూర్ణంగా నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్య ఉన్నవారు నేరుగా మమ్మల్ని సంప్రదించాలా. మీరు ఇటువంటి సమస్య ఉంటే వాట్సాప్ మూలకంగా ఫోన్ ఎత్తిన సమయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మేము ఏదైనా పని మీద ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటే అస్తమానం ఫోన్ చేసుకొని మీ టయాన్ని వ్యర్థం చేయకండి. మనిషిని చూడండి, నారి పరీక్షించకుండా మీ తీవ్రతను తెలుసుకోకుండా ఇవ్వడం కూడా జరగదు. కాబట్టి ఫోన్లోని అన్నీ చెప్పుకున్నా నేను విన్నా కూడా అది వ్యర్థపు మాటలు. పేషెంట్ దగ్గర నువ్వు మళ్ళీ ఎప్పుడో వస్తారనుకోండి, నువ్వు ఎప్పుడు చెప్పావు ఏం చెప్పావు కూడా మాకు గుర్తుండు. అనవసరంగా వినడం, టైం వేస్ట్ చేయడం వ్యర్థం. కనుక నేరుగా వచ్చినప్పుడు నాడి పరీక్ష చేసి మీకు ఏ మందు ఇవ్వాలని ఖచ్చితంగా సూచించి మీరు ఆచరించవలసినటువంటి పథ్యాన్ని చెప్పి ఖచ్చితంగా ఈ మందు వాడుకున్నటువంటి వాళ్ళకు 100% గ్యారెంటీగా శాశ్వతంగా ఎన్నటికీ రాకుండా ఈ యొక్క మూర్ఛ నుంచి విముక్తి పొందొచ్చు. సర్వే జనం సుఖినో భవంతు.